మనం ధ్యానించేటువంటి అంశము స్వస్థత పరిచర్య గురించినటువంటి ఆదివారము. ఈ అంశము పేరు వాత్సల్యత. వాత్సల్యత సమిష్టిగా ప్రేమను శ్రమను సహించుట. వాత్సల్యత సమిష్టిగా ప్రేమను శ్రమను సహించుట. కంపాషన్, లవింగ్ అండ్ సఫరింగ్ టుగెదర్. ఈ కంపాషన్ అనేటువంటి పదము కమ్ ప్యాటీ అనేటువంటి రెండు వేరువేరు లాటిన్ పదాల నుంచి తీసుకొనబడింది. దీని అర్థము విత్ అండ్ టు సఫర్. అంటే కంపాషన్ అనేటువంటి మాట తెలుగులో మాట్లాడేటప్పుడు జాలి, దయ ఇట్లాంటి పదాల గురించి మాట్లాడతాం. ఇట్లాంటి పదాల నుంచి కంపాషన్ అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కనికరం అనేటువంటి పదం నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వాత్సల్యత అనేటువంటి అసలు పదం కంపాషన్కి సరిపడే పదంగా మనకు కనపడతా ఉంది. కానీ ఈ వాత్సల్యతను అర్థం చేసుకోవటానికి ముందుగా చెప్పబడిన పదాలన్నీ అంటే కంపాషన్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి కైండ్నెస్ అని కానీ వేరే పదానికి కానీ అది సరిగా సూచించట్లేదు. కానీ కంపాషన్ని దూరం నుంచి జాలిపడటం లేదా దూరం నుంచి చూసి అయ్యో అని కనికరపడటం గురించి కంపాషన్గా చెప్పలేము. కానీ కంపాషన్ అనే పదములో ఉన్న అంతరార్థాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కలిసి శ్రమను అనుభవించటం అని లోతైనటువంటి భావం మనకు అక్కడ కనపడతా ఉంది. ఈ కలిసి శ్రమను అనుభవించటం దూరం నుంచి జాలిపడటం కాదు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ కంపాషన్ అనేటువంటి పదాన్ని హెబ్రూ భాషలో వర్ణించటానికి ప్రయత్నం చేస్తే రహామిమ్ అనే పదం నుంచి తీసుకొనబడింది. దీని యొక్క రూట్ వర్డ్ రెహెమ్ అనేటువంటి మాటకి సాదృశ్యంగా నిలుస్తుంది. రెహెమ్ అనే పదం మనం సాధారణంగా దేవుణ్ణి ఆపాదించేటప్పుడు మన ముస్లిం సహోదరులు చాలాసార్లు రెహమతుల్లా అనేటువంటి పదమును వాడుతూ ఉంటారు. దీని అర్థం ఏమిటి అని అంటే గర్భము అని అర్థము. అంటే తండ్రివైనా తల్లివైనా దేవా అని అర్థము. గర్భము నుంచి పిల్లువికి వచ్చేటువంటి ప్రేమ అంటే తల్లి చూపించేటువంటి ప్రేమగా ఈ మాటను మనం చెప్పొచ్చు. సో కంపాషన్, వాత్సల్యత అనేది తల్లి ప్రేమకు సాదృశ్యమైన పదంగా కనపడతా ఉంది. ఇట్ ఈజ్ అ లైఫ్ బేరింగ్ మర్సీ. తల్లి చూపించేటువంటి కనికరాయుతమైనటువంటి ప్రేమకు సాదృశ్యంగా, అంటే తల్లి తన బిడ్డలను ఎట్లాగైతే రెక్కల చాటున భద్రపరుచుకుని అన్ని కష్టాల్లోనూ అన్ని ఇబ్బందుల్లోనూ కూడా కష్టపడి తన పిల్లలను ఏ రీతిగా అయితే తల్లి పెంచుకుంటుందో అటువంటి ప్రేమ, అటువంటి వాత్సల్యత ఈ కంపాషన్. గ్రీకు న్యూ టెస్టిమెంట్లో గ్రీకు భాషలో దీని గనక చెప్పాలి అని అంటే స్ప్లాగ్నా అనేటువంటి మాట లేదా స్ప్లాగ్నిజోమాయ్ అనేటువంటి పదం నుంచి ఈ వాత్సల్యత పుట్టుకొస్తూ ఉంది. దీని అర్థం ఏమిటి అని అంటే ఒక వ్యక్తిలోని ఇన్నర్ ఆర్గాన్స్, అంటే ఒక వ్యక్తి లోపల ఉన్నటువంటి అంతరంగానికి సంబంధించిన ప్రతి అణువణువు కదల్చబడటం. ద ఇన్నర్ ఆఫ్ ఎ పర్సన్ బీయింగ్ మూవ్డ్ ఇన్ ద వన్స్ డీపెస్ట్ బీయింగ్. ఒక వ్యక్తి యొక్క లోపల కదల్చబడటాన్నే వాత్సల్యత అనే మాటగా చెప్తా ఉన్నాడు. ఈ వాత్సల్యతను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? బైబిల్లో మన దేవుడు వాత్సల్యతను ఎలాగా తన సృష్టిలో చూపించాడు, ఎలాగ తన ప్రేమలో చూపించాడు, ఎలాగ తన కృపలో చూపించాడు, ఎలాగ తన కనికరంలో చూపించాడని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సాధారణంగా మనందరికీ బాగా వచ్చినటువంటి కీర్తన 103వ కీర్తన 13వ చరణంలో ఈ రీతిగా రాయబడింది. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అని. ఇక్కడి నుంచి చాలామంది వేదాంతలు ఏమని చెప్పారంటే హియర్ వి సీ ఎ గాడ్ ఆఫ్ కంపాషన్. వాత్సల్యత కలిగిన దేవుణ్ణి మనం ఇక్కడ చూస్తున్నాము అని అంటున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే తండ్రి అయిన దేవుడు సమస్త సృష్టిని సృష్టించి
సృష్టంతా సృష్టించిన తర్వాత మానవుడిని అందులో పెట్టి, మానవుడికి అక్కడ స్టీవర్డ్‌షిప్ అంటే గృహ నిర్వాహకత్వమును ఇచ్చి, మానవుని ఎడల తన ప్రేమను కనపరిచాడు. ఆ గృహ నిర్వాహకత్వంను చెడగొట్టిన తర్వాత కూడా, ఆజ్ఞాతిక్రమం చేసిన తర్వాత కూడా, సృష్టి యొక్క పతనము గావించిన తర్వాత కూడా, ఆ జాలి గాని, ఆ ప్రేమ గాని, ఆ కనికరం గాని ఆయనకి తాను చేసుకున్నటువంటి తన పోలిక చొప్పున తయారు చేసిన నరుని మీద అది పోలేదు. దో హీ వాజ్ సిన్ఫుల్ బట్ గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మర్సీ. మానవుడు పాపి అయినా కూడా ఆయన కనికరము ఎక్కడా లోపించల. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆయన తల్లిదండ్రులు లేని వారికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశియందు దయ ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఐగుప్తులో నుంచి ఇస్రాయేలు దాస్యత్వపు అరుపులు ఆయనకి, మొరలు ఆయనకి వినపడినప్పుడు కూడా ఆయన వారిని విడిచిపెట్టకుండా, ఆయన వారిని త్రోసివేయకుండా, ఆయన వారిని వదిలివేయకుండా వారి మీద తన ప్రేమ ఎంతగానో చూపించి, వారి పట్ల ఆయన విమోచన కార్యాన్ని జరిగించి వీరిని తీసుకువచ్చి జాగ్రత్తగా ఆ ఐగుప్తు ప్రాంతము నుంచి ఇశ్రాయేలులకు వాగ్దాన దేశము దేవుడు ఇవ్వటం చూస్తూ ఉన్నాం. ఆ వాగ్దాన దేశము సంతరించుకున్న తర్వాత ఆయన వారికి ఒక శాసనం ఇస్తూ ఉన్నాడు. ఆయన వారికి ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. ఈ ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ లేదా ఈ శాసనములో ఒక శాసనము యొక్క లోతైన అనుభవంలోనికి మనం వెళ్తే, ఆయన తల్లిదండ్రులు లేని వారికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశి యందు దయ ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు అనేటువంటి మాట ఎందుకు రాయబడిందంటే, ఇదిగో ఈ ఇశ్రాయేలీలు ఒకప్పుడు ఐగుప్తులో దాస్యత్వంలో ఉన్నవారు, పరదేశులుగా ఉన్నవారు. దేవుడు ఉన్నాడు కాబట్టి దయ పొంది వారు బయటకు వచ్చారు కాబట్టి ఈ జస్టిస్, రెట్రిబ్యూటివ్ జస్టిస్, తిరిగి వారికి అట్లాంటి న్యాయమే అనుగ్రహించాలని దేవుడు వారి పట్ల కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే దేవుడు ఎంత దయగలవాడు, ఎంత జాలి గలవాడు, ఎంత వాత్సల్యత గలవాడు అంటే, తల్లిదండ్రులు లేని వారికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశి యందు దయ ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. ఇది దేవుని యొక్క ఒక యాట్రిబ్యూట్, దేవుని యొక్క ఒక గుణలక్షణం. వాత్సల్యత అనేది దేవునిలో నుంచి పక్కకు తీసివేయలేనటువంటి ఒక లక్షణం. ఆయన లోపల ఉన్నటువంటి ఒక ఘనమైన లక్షణము. మనం అర్థం చేసుకోవాల్సిన లక్షణం, మనం సంతరించుకోవాల్సిన లక్షణం. ఆయన కేవలం తల్లిదండ్రులు లేని వారి పక్షం మాత్రమే కాదు, పరదేశుల పక్షం మాత్రమే కాదు, పేదవారి పక్షమును కూడా ఆయన ఉన్నాడు. కీర్తన 146వ సంకీర్తన 9వ చరణంలో ఈ రీతిగా రాయబడింది: యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును అని లేఖనం మనకు సెలవిస్తూ ఉన్నది. ఆయన పరదేశుల పట్ల ప్రేమ కలిగిన వాడు, వాత్సల్యత కలిగిన వాడు. ఆ వాత్సల్యతతోనే వారిని కాపాడువాడు. తండ్రి లేని వారి పట్ల వాత్సల్యత గలవాడు. అందుకనే తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేటువంటి వాడిగా ఆయన కనపడతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన యొక్క పరిచర్య జీవితంలో, ఆయన యొక్క సేవా జీవితంలో 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో కూడా ఈ వాత్సల్యత తన ప్రతి బోధలోనూ, తన ప్రతి అడుగులోనూ, తన ప్రతి హీలింగ్ మినిస్ట్రీలోనూ ఆయన చూపిస్తూ వచ్చారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన సమూహములను చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడెను. ఇది ఆయన వాత్సల్యత. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్య జీవితంలో, సేవా జీవితంలో 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఎంతోమందిని ఆయన కనికరపడి, జాలిపడి, వాత్సల్యత చూపించి వారి పట్ల ఆయన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. వారి పట్ల ఆయన స్వస్థత కార్యాలు చూపిస్తూ వచ్చాడు. చాలామంది ఎడల ఆయన జాలిపడ్డాడు. సాధారణంగా పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు వీరందరూ కూడా ఎప్పుడు యేసును పట్టుకుందామా, ఎప్పుడు యేసుని తీసుకుని వెళ్ళి ఆయన్ని మరణానికి అప్పచెప్దామా అని ఎదురు చూస్తూ ఉన్నా కూడా, యేసుక్రీస్తు ప్రభుల వారు సినగోగులో ప్రవేశించి అక్కడ ఊచ చేయగలిగిన వారిని,
సబ్బాతు దినమందు ఆయన స్వస్థపరచడం మనం చూస్తూ ఉన్నాం. వారికి జాలి లేదేమో కానీ యేసుకు జాలి ఉన్నది. ఈ జాలి తండ్రి అయిన దేవుని వద్ద ఎటువంటి జాలి ఉన్నదో అదే జాలిని ద యునీక్ కంపాషన్ ఆఫ్ గాడ్, అటువంటి వాత్సల్యతనే తిరిగి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన పరిచర్య జీవితంలో చూపించడం మనం గమనించవచ్చు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈ మాట చదివినప్పుడల్లా నిజముగా ఒక కార్యము మన హృదయంలో ఖచ్చితంగా జరగాల్సిందే. ఎందుకనంటే మనం ఇంకనూ శత్రువులుగా ఉండగా, మనం ఇంకనూ పాపులుగా ఉండగా, మనం ఇంకనూ ఆయన మాట వినని వారిగా ఉండగా, మనం ఇంకనూ ఆయనను ద్వేషించే వారిగా ఉండగా, మనం ఇంకనూ ఆయనను వెన్ను చూపించేటువంటి వారముగా ఉండగా, ఆయన మనను ఎంతగానో ప్రేమించి మన పట్ల తన ప్రేమను వెల్లడిపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇది కదా నిజమైన జాలి. ప్రేమించేవాడిని ప్రేమించడం చాలా సులువు, కానీ ద్వేషించేవాడిని ప్రేమించడం అది దేవునికి మాత్రమే తగిన లక్షణం. కాబట్టి ఈ లక్షణంలో దేవుని యొక్క ప్రాథమికమైన గుణలక్షణాలలో ఒక లక్షణముగా వాత్సల్యత మనకి కనపడతా ఉన్నది. సంఘము ఇటువంటి లక్షణాన్ని అలవర్చుకోవాలి. ఎందుకు అనంటే శిష్యత్వము కూడా ఈ వాత్సల్యతనే కొనసాగింప చేయమని, లేదా ఈ వాత్సల్యతతో బ్రతకమని దేవుడు తన శిష్యులకు ఆయన నేర్పించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనములో, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. సాధారణంగా క్రైస్తవులము అని చెప్పుకునేటువంటి మనము చేయాల్సినటువంటి మొదటిది క్రీస్తును వెంబడించటం. క్రైస్తవులు క్రిస్టియన్స్ అనేటువంటి మాటలోనే క్రీస్తును వెంబడిస్తున్నాము అనేటువంటి పదం ఉన్నది. కానీ మనము క్రీస్తు మనలను ఏ రీతిగా ప్రేమించాడో, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరిని ఒకరు ప్రేమించవలను. అంతలాగా ప్రేమించేటువంటి మనస్సు మనకున్నదా? యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1-9 వచనాలు పాత నిబంధన పాఠ్యముగా ఈరోజు మనం తీసుకున్నట్లయితే, ఇందులో ఇక్కడ మనకు ఒక శ్రమ సేవకుడు కనపడతా ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మెస్సయ, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి రక్షకుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక శ్రమ సేవకుడు ఇక్కడ కనపడతా ఉన్నాడు. మొదటి వచనంలో చూస్తే, ఇతడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును అని ఆయన గురించి చెప్తూ ఉన్నాడు. ఆయన గురించిన లక్షణాలన్నీ చెప్తూ 3వ వచనంలో, నలిగిన రెల్లును అతడు విరవడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును అనేటువంటి మాట ఉన్నది. ఇక్కడ రాయబడినటువంటి శ్రమసేవకుడు దేవుని యొక్క ఆత్మచేత ఎత్తి పట్టబడినవాడు. ఈ శ్రమసేవకుడు ఈ లోకములోనికి దేవుని యొక్క న్యాయమును, దేవుని యొక్క విమోచనను, దేవుని యొక్క రక్షణను లోకంలోనికి తీసుకురావటానికి దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడినవాడు, తండ్రి చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడినవాడు, తండ్రి చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడిన విమోచకుడుగా ఇక్కడ మనకు కనపడతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన చూపించేటువంటి న్యాయము, లేదా ఆయన చెప్పినటువంటి న్యాయము జబర్దస్తిగానో, దురుసుగానో, అధికారము చేతనో తీసుకొచ్చేది కాదు, కానీ అది డామినెన్స్ వల్ల వచ్చినటువంటి జస్టిస్ కాదు, కానీ అది వాత్సల్యత వల్ల చూపించేటువంటి ఒక న్యాయంగా కనపడతా ఉంది. ఈ మాట చూద్దాం. నలిగిన రెల్లును అతడు విరవడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. నలిగిన రెల్లు, ద బ్రూజ్డ్ రీడ్ అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే, ఈ మాట దేనికి సాదృశ్యం అంటే, విరిగిన వారు, నలిగిన వారు, చెదరిపోయినటువంటి వారు, జీవితం సరిగా లేనటువంటి వారు, ఇప్పటికే అత్యంత కష్టాల్లో ఉన్నటువంటి వారు, దేనికి పనికిరారు, ఇంకా హోప్లెస్ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి వారు,
అట్లాగే మకమకలాడుచున్న జనపనార బత్తి దేనికి సదృశ్యము అనంటే, విశ్వాసము క్షీణించిపోయి ఇంకా జీవితంలో ఎటూ తోచని పరిస్థితిలో ఉండి చేతులెత్తేసి ఎటువైపుకి వెళ్ళలేక ఏ విశ్వాసం కలిగి ఉండలేక ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు సాధారణంగా ఈ మెస్సయాను చూపించినప్పుడు దేవుని చేతిలో ఉన్నటువంటి ఈ శ్రమ సేవకుడిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ద లార్డ్ సర్వెంట్ ఈ వచనంలో మనం అర్థం చేసుకోవటానికి ఆయన దగ్గర చాలా బలం ఉన్నది, ఆయన దగ్గర చాలా శక్తి ఉన్నది, ఆయన దగ్గర చాలా అధికారం ఉంది. కానీ ఆ అధికారాన్ని నలిపివేయటానికి ఆయన వాడట్లేదు. ఆ అధికారాన్ని వారిని త్రుంచివేయటానికి ఆయన వాడట్లేదు. ఒక చిన్న ఉదాహరణ పంచుకోవాలని ఆశపడుతున్నాను. పూర్వకాలంలో ఈ ఫ్లూట్స్ వేణువు తయారు చేసేటప్పుడు రెల్లును వాడేవాళ్ళు. ఈ రెల్లు ఎట్లాంటి రెల్లు అంటే ఎక్కడా విరగని, ఎక్కడా చెదిరిపోనటువంటి మంచి రెల్లును తీసుకుని వేణువు కోసం వాడేవాళ్ళు. కానీ నలిగిపోయిన రెల్లు దేనికి పనికిరాదు. ఈ నలిగిన రెల్లును తీసి అవతల పడేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్పబడుతున్న శ్రమసేవకుడు ఈ నలిగిన రెల్లును అతను విరవట్లేదు. ఎందుకు అనంటే ఈ నలిగిన రెల్లు పనికిరానిదిగా ప్రపంచానికి కనపడవచ్చు, కానీ ఈ నలిగిన రెల్లులో నుంచి అందమైన వేణువును తయారు చేసి దానిలో తన జీవాన్ని పోసి అక్కడ నుండి ఆ స్వరము చేత ఆయన ఆస్వాదిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క శక్తిని ఇక్కడ ఆయన దుర్వినియోగం చేయట్లేదు. కానీ ద కంపాషనేట్ లవ్, వాత్సల్యతతో కూడినటువంటి ప్రేమ, అట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ అ పవర్ రెస్ట్రైన్డ్ బై లవ్. ఆయనకున్నటువంటి బలము ప్రేమ చేత అది వాత్సల్యతగా మలచబడి వారిని నాశనం చేయకుండా, పనికిరాని వారిని పక్కన వేసేయకుండా, పనికిరాని వారిని తీసివేసేయకుండా దేవుని చేతిలో అందమైన వేణువుగా మార్చటానికి ఆయన నలిగిన రెల్లును తీసి విరిచిపాడట్లేదు. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఈ సఫరింగ్ సర్వెంట్ లేదా శ్రమ సేవకుడు ఆయన మానవ జాతిని తృణీకరించట్లేదు, కానీ ఆయనే మానవుడిగా జన్మించి, ఆయనే వారి దోషములన్నిటినీ భరించి, ఆయనే వారి శోధనలన్నిటినీ సహించి, హీ ఎంటర్డ్ ద హ్యుమానిటీ. ఆయన మానవుడిగా పుట్టి మానవాకారమును ధరించి వారి శ్రమలన్నిటినీ అనుభవించి, వారి కష్టాలన్నింటినీ, వారు పొందిన శోధనలన్నింటినీ ఆయన కూడా ఎదుర్కొన్నాడు. కానీ ఆయన పాపిగా మారలేదు. అందుకనే యెషయా రాస్తున్నటువంటి ఈ శ్రమ సేవకుడి గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఆయన మానవులతో కలిసి శ్రమించటానికి, ఈ శ్రమానుభవములోనికి ఆయన కూడా పాలివాడవుతున్నాడు. ఈ శ్రమానుభవంలోనికి ఆయన కూడా పాలివాడవటం ద్వారా దూరం నుండి ఆయన జారపట్టలేదు, దూరం నుండి ఆయన కనికరపట్టలేదు, కానీ ఆయన ఈ శ్రమను అనుభవిస్తూ తన వాత్సల్యతను చూపిస్తూ ఉన్నాడు. ఇంకొక వచనంలో మనం చూస్తే, గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకు, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపల తెచ్చుటకు, చీకటిలో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపల తెచ్చుటకు అనేటువంటి మాటలు చూస్తే, ఇక్కడ గ్రుడ్డివారంటే కేవలం కళ్ళు మూసుకుపోయిన వారు మాత్రమే కాదు, కానీ నాట్ ఓన్లీ ఫిజికల్ బ్లైండ్నెస్ బట్ ఆల్సో స్పిరిచువల్ బ్లైండ్నెస్. కేవలము శారీరకంగా కళ్ళు మూసుకుపోయిన వారి గురించి మాత్రమే కాదు, కానీ ఆధ్యాత్మిక గురుడితనం ఉన్న వారి గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఇటువంటి వారిని ఆయన విడిపించటానికి, చెరలో ఉన్నవారిని, బంధింపబడిన వారిని విడిపించడం అంటే నిజంగా చెరలో ఉన్నవారని ఇది కాదు, కానీ ఇది దేనికి సాదృశ్యం అంటే, పాపము యొక్క బందీ గృహములో చాలా కాలం నుంచి కొట్టుమిట్టాడుతున్న ఇశ్రాయేలు వారందరినీ ఆయన బయటికి తీసుకురావటానికి చేస్తున్నటువంటి లేదా చూపిస్తున్నటువంటి ఈ వాత్సల్యత. కాబట్టి ఆయన వారిని విడగొట్టట్లేదు, కానీ తిరిగి వారిలోనికి దేవుని యొక్క శ్వాసను ఊదటానికి తన వాత్సల్యతను చూపిస్తూ ఉన్నాడు. పత్రికా పాఠ్య భాగంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుండి చివరి భాగంలోనికి మనం చూసినట్లయితే, సంఘము యొక్క స్థితిని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు.
ఇది సంఘం యొక్క వాత్సల్యత. ఎ కంపాషన్ దట్ ప్రేస్ అండ్ హీల్స్ ఇన్ కమ్యూనిటీ. ప్రార్థన చేయుటలోనూ స్వస్థపరచుటలోనూ చూపించేటువంటి వాత్సల్యత, సంఘానికి అవసరమైనటువంటి వాత్సల్యత గురించి ఇక్కడ మాట్లాడుతా ఉన్నాం. ఇక్కడ మనము గమనించినట్లయితే, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనాను సంతోషం కలిగినా అతను కీర్తన పాడవలను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపించవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, మొదటిది ఎవరైనా రోగి అయి ఉండటం, రెండవది వారు సంఘపు పెద్దలను పిలవవలను, మూడవది ప్రభువు నామమున అతనికి నూనె రాయవలను, నాలుగవది అతని కొరకు ప్రార్థన చేయవలను. అప్పుడు జరిగేటువంటి కార్యం ఏమిటి అనంటే, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, అప్పుడు ప్రభువు అతనిని లేపును. ఈ మాట చూసినప్పుడు సంఘము కూడా వాత్సల్యతతో కూడినటువంటి సంఘముగా మనం ఉండాలి. ఇక్కడ ఒక మాట, ఈ వాత్సల్యత ఎట్లాంటిది అనంటే, అందరితో పాటు కలిసి విజ్ఞాపన చేసేటువంటి వాత్సల్యత. యోబు గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయములో మనం చూసినట్లయితే, యోబు కలిగినటువంటి శ్రమలన్నిటిలో నుంచి, ఆ శ్రమలలో అతని స్నేహితులు ఎలీఫజు, బిల్దదు, జోఫరు ప్రారంభ 2 అధ్యాయాలలో ఆయనకి కష్టము కలిగినప్పుడు ఏమీ మాట్లాడకుండా ఆయనతో కలిసి దూరముగా కూర్చొని ఆయన దుఃఖపడతా ఉంటే వీళ్ళు కూడా దుఃఖపడుతూ ఉంటారు. సంఘం అది నేర్చుకోవాలి. సంఘము ఆ వాత్సల్యతను అలవరుచుకోవాలి. అందుకనే యాకోబు పత్రికలో లేఖికుడు మనకు చెప్తూ ఉన్నాడు, సంఘము ఇటువంటి వాత్సల్యతను అలవరుచుకోవాలి. దీన్ని ఏమన్నానంటే ఇంటర్సెసరీ పార్టిసిపేషన్. విజ్ఞాపనలో సంఘము వారికి తోడుగా ఉండాలి. సాధారణంగా సంఘంలో ఎవరికైనా అనారోగ్యం కానీ ఇబ్బంది కానీ వస్తే మనం రాళ్ళు వేయటం మొదలు పెడతాం. వాడు ఆ తప్పు చేశాడు కాబట్టి వాడికి అది జరిగింది, ఆమె తప్పు చేసింది కాబట్టి ఆమెకి అది జరిగింది అని చెప్తూ ఉంటారు. కానీ సంఘం చేయాల్సిన పని సైలెంట్ పార్టిసిపేషన్ ఇన్ సఫరింగ్. ఎవరికైనా శ్రమ సంభవిస్తే వారు సంఘ పెద్దలను పిలవలను, వారు వచ్చి ఆయన కొరకు ప్రార్థన చేసి నూనె రాసి అతన్ని స్వస్థత కొరకు విజ్ఞాపన చేయవలసిన వారిగా ఉన్నారు. ఈ మాట మనం చూసి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే, ఇది దూరం నుంచి చూసి జాలిపడి కనికరపడేది కాదు. సంఘము ఈ మిషన్లో పాలిభాగస్తులు అవ్వాలి. సంఘము ఈ దైవ కార్యంలో పాలిభాగస్తులు అవ్వాలి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుందాం. ఏదైనా ఒక పెద్ద అపార్ట్మెంట్కి నిప్పంటి లోపల జనాలందరూ హాహాకారాలతో కొట్టుకుంటూ ఉంటే, సడన్గా ఫైర్ రెస్క్యూ సిబ్బంది పరిగెత్తుకుంటా వచ్చి ఎంత ఇబ్బంది అయినా వారిని బయటికి తీసుకుని వస్తూ ఉంటారు. ఈ బయటికి తీసుకుని వచ్చేటువంటి ప్రక్రియలో కొన్నిసార్లు వారికి కూడా కష్టం కలుగుతూ ఉంటుంది, వారికి కూడా దెబ్బలు తగులుతూ ఉంటాయి, వారికి కూడా ఈ వేడి వలన ఈ మంట వలన వచ్చేటువంటి ఇబ్బందులు వారికి కూడా కలుగుతూ ఉంటాయి. ది సేమ్ టైం సంఘము కూడా ఎవరైనా ఏదైనా ఇబ్బందిలో బాధపడుతూ ఉంటే, ఏదైనా కష్టంలో బాధపడుతుంటే దూరం నుంచి చూసి వాళ్ళ మీద రాళ్ళేయటం కాదు కానీ, దూరం నుంచి చూసి జాలిపడటం కాదు కానీ, వీలైతే వారితో కలిసి ప్రార్థన చేయటానికి, వచ్చి వారికి నూనె రాయటానికి. నూనె, ఇంకొక ఆలోచన దీని గురించి ఆలోచిస్తే దీన్ని ఆయింట్మెంట్ అని కూడా మనం అనుకోవచ్చు. అంటే వారు సఫరింగ్లో ఉన్నప్పుడు, వారు ఇబ్బందిలో ఉన్నప్పుడు నూనె రాయటం. మంచి సమరయుని యొక్క కథ మనం చూస్తే, ఈ మంచి సమరయుడు దెబ్బ తగిలిన వాడికి, గాయాలతో ఉన్నవాడికి నూనె రాసి వాని కట్లు కట్టాడు. ఈ నూనె అటువంటి నూనెకు సాదృశ్యమైనది. శ్రమలో ఉన్న వాడితో పాలిభాగస్తుడై వాడికి సహాయం చేయటం. కాబట్టి దేవుడు సంఘాన్ని కూడా ఒక కంపాషనేట్ మినిస్ట్రీకి పిలుస్తూ ఉన్నాడు. ఎటువంటి వాత్సల్యతాపూరితమైనటువంటి సేవా పరిచర్య ఇది అనంటే, కలిసి ప్రార్థన చేయటం, కలిసి విజ్ఞాపన చేసేటువంటి సంఘం. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా ఈ లేఖనంలో మనం చూడవచ్చు.
మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి. పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోవటం, ఇది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అనేటువంటి మాటను మనకి చక్కగా సూచిస్తూ ఉంది కదా. ఈ వాత్సల్యత సజీవమైన వాత్సల్యత. ఈ వాత్సల్యత ఫీల్ అయ్యేటువంటి వాత్సల్యత. ఎందుకు అనంటే ఈ వాత్సల్యత యేసు చూశాడు, యేసు జాలిపడ్డాడు, యేసు పంపించాడు. ఎ కంపాషనేట్ దట్ ఈస్ ఎ లైఫ్. చివరి పాఠ్యభాగంగా సువార్త పాఠ్యభాగంలో మనం ఈ మాటను చూడగలం. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం 35వ వచనం చూస్తే, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరిలేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక కోత కొరకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనడని తన శిష్యులతో చెప్పాను. యేసు వారి యొక్క పరిస్థితిని చూశాడు. ఆయన జన సమూహములను చూచి కాపరి లేని గొర్రెల వలె వారు విసికినందున చెదరి ఉన్నందున వారి మీద కనికరపడాడు. అంతకుముందు వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్య భాగంలో ఆయన రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుస్తూ సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేశాడు. ఆయన పరిచర్య అంతా కనికరమైన పరిచర్య. ఆయన పరిచర్య అంతా వాత్సల్యతతో కూడినటువంటి పరిచర్య. యేసు వారి పరిస్థితిని చూశాడు. యేసు వారి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. యేసు పరిస్థితిని చూసి పరిస్థితిని అర్థం చేసుకుని ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యాడు. హీ సీస్, హీ ఫీల్స్ అండ్ హీ సెండ్స్. ఆయన చూచాడు, అర్థం చేసుకున్నాడు. అందుకనే కోత కొరకు పనివారిని పంపమని తండ్రిని వేడుకోమని వారితో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మొదట్లో మాట్లాడుకున్నటువంటి గ్రీకు పదము అంటే ఇన్నర్ బీయింగ్. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఇన్నర్ బీయింగ్, అంతరంగిక పురుషుడు కదలబడేంత లోతుగా ఇక్కడ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. దీన్నే కంపాషన్ అంటాడు. వారి యొక్క నిస్సహాయ స్థితి, నెట్టివేయబడిన స్థితి, కాపరి లేనటువంటి స్థితి, చెదిరిపోయినటువంటి స్థితి, పగిలిపోయినటువంటి స్థితి, కట్టబడలేనటువంటి స్థితి, చెదురుమదురుగా ఉన్నటువంటి జీవితాలు, నలిగిపోయిన జీవితాలు చూసి ఆయన కనికరపడి వాత్సల్యత చూపించి ఆయన వారి పట్ల ఎంతగానో ఆంతరంగిక పురుషుడు కదలబడేంతగా వాత్సల్యత ఆయన చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి నిజమైన వాత్సల్యత ఊరినే కూర్చుని అయ్యో అని జాలిపట్టంలో నుంచి రాదు, కానీ అది జాలిని, అది కనికరాన్ని ఒక యాక్షన్ లాగా మలుస్తుంది. యేసు యొక్క జాలి, యేసు యొక్క కనికరము సేవ కొరకు పురికొల్పింది. అందుకనే ఆయన శిష్యులను మీరు వెళ్ళి సమస్త సృష్టిలో ఉన్న అన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్తను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ప్రకటించి త్రియేక దేవుని నామమున బాప్తిస్మని ఆయన ఒక గ్రేట్ కమిషన్ వారికి ఇచ్చి ఉన్నాడు. ట్రూ కంపాషన్ ట్రాన్స్ఫార్మ్స్ పిటీ ఇంటూ ఒకేషన్. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుందాం. ఒక కాపరి తన దగ్గర అనేక గొర్రెలను, ఒక చిన్న పిల్ల తప్పిపోయి ప్రాణాపాయ స్థితిలో పరిగితే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కొండల్లో, లోయల్లో, గుట్లలో దెబ్బలు తగిలిన, కష్టాలు కలిగిన, ముళ్ళు గుచ్చుకున్న, రక్తం కారిన, ఎంత కష్టమైనా సరే, ఎంత లోయైనా సరే వెళ్ళి ఆ పిల్లని ఎత్తుకుని భుజం మీద పెట్టుకుని ఆయన వెనక్కి తిరిగి వస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అంత దూరం నుంచి అయితే పోతే పోయింది కదా, ఒక్క గొర్రె పిల్ల అని అనుకోలేదు. కానీ 99 గొర్రెలున్న ఒక్క గొర్రె తప్పిపోయినా కూడా ఆయన కనికరపడి, ఆయన జాలిపడి, ఆయన వాత్సల్యత చూపించి దిగి పరిచర్య చేస్తూ ఉన్నాడు, దిగి సేవ చేస్తూ ఉన్నాడు.
కాబట్టి మనం కూడా చూస్తూ ఉండేటువంటి పరిచర్యలో నుంచి చేస్తూ ఉండేటువంటి పరిచర్యలోనికి మన కనికరాన్ని దేవుడు మార్చాలి. చివరిగా సిలువ వైపు మనం చూస్తే, సిలువ నిజమైన వాత్సల్యతకు ప్రమాణంగా, నిజమైన వాత్సల్యతకు గుర్తుగా మనకి కనపడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆకాశ మహాకాశాలను పటచాలినటువంటి దేవుడు ఆయన ఈ భూలోకంలోనికి దిగి మానవ జీవితాన్ని జీవించి మన కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి మనతో ఆయన సమానుభవము కలిగిన వాడిగా శ్రమానుభవములోనికి వచ్చి మన కష్టాలను, మన బాధలను, మన శోధనలను అన్నిటినీ ఆయన సహించి చూసినవాడుగా ఉన్నాడు. కాబట్టి హీ ఈజ్ ఎ మ్యాన్, హీ ఈజ్ ఎ గాడ్ హూ సఫర్స్ విత్ అస్, హూ అండర్స్టాండ్స్ అస్. ఆయన మనల్ని అర్థం చేసుకునేటువంటి దేవుడుగా, మనతో పాటు సహా అనుభవంలోనికి వచ్చినటువంటి దేవుడుగా మనకు కనపడతా ఉన్నాడు. యెషయా గ్రంథంలో మనం చూసాం, శ్రమసేవకుడు ఇబ్బందిని సహించాడు, వాత్సల్యతను చూపించాడు. యాకోబు పత్రికలో చూసాం, ప్రార్థించే సంఘము శ్రమానుభవంలో పాలు పంపులు పొందాలి. మత్తయి సువార్తలో మనం చూసాం, క్రీస్తు నలిగిన వారి కొరకు, కాపరలేని వారి కొరకు తండ్రి యొక్క చిత్తము ద్వారా పురికొల్పబడిన వాడై వారికి వాత్సల్యత చూపించి ఆయన సేవలోనికి వారిని పంపిస్తూ ఉన్నాడు. ఇది విన్న తర్వాత మనం ఎటువంటి వారిగా మారాలంటే, మనకి కూడా అవతల వాళ్ళ యొక్క కష్టం అర్థం కావాలి, అవతల వాళ్ళ యొక్క బాధ అర్థం కావాలి, అవతల వాళ్ళకి నిరీక్షణ అందించే వారంగా ఉండాలి. అవతల వారి శ్రమానుభవంలో మనము కూడా మోకరించి విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. వాత్సల్యత అంటే అది బలహీనత కాదు సుమి. వాత్సల్యత ఒక గొప్ప బలము, అది సిలువలో ఉన్నటువంటి బలము. ఆ బలాన్ని మనం అర్థం చేసుకుంటే క్రీస్తు ప్రేమను నిజంగా అర్థం చేసుకున్న వారమే. కాబట్టి మనకు కూడా ఆ శ్రమ సేవకుడికి ఉన్నటువంటి నెమ్మదిని, సంఘానికి ఉండవలసినటువంటి విజ్ఞాపన శక్తిని, క్రీస్తుకు ఉన్నటువంటి ముందు చూపును, ఆ విజన్ని మనము పొందుకొనలాగున దేవుడు మన హృదయాలను కదిలించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, కృపగల తండ్రి, సమస్త మానవాళిని నువ్వు గొప్పగా ప్రేమించి మానవాళ్ళందరి కొరకు వాత్సల్యత కలిగి నీ ప్రియకుమారుని ఇవ్వటానికి వెనుతీయలేదు. నీ ప్రియకుమారుడు కూడా శిలువ మీద మా కొరకు మరణించి తన గొప్ప వాత్సల్యతను చూపించి అటువంటి అనుభవంలోనికి మేము కూడా రావాలని మమ్మల్ని పురుకొల్పినందుకు వందనములు. మాకు సహాయకుడిగా పరిశుద్ధాత్మ దేవుడు మాకు తోడుగా ఈ అనుభవంలో నడుస్తూ మా హృదయాలలో కనికరాన్ని, వాత్సల్యతను పుట్టిస్తూ, సేవా పరిచర్యలో వాత్సల్యతను, మా విజ్ఞాపనలను నీకు అందజేసేటువంటి వాడిగా, ఒక దిక్సూచిగా మాకు ముందుండి నడవటానికి మా కొరకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ వాత్సల్యత చేత ఈ లోకములో నీ రాజ్య స్థాపన మేము చేయగలుగులాగున, నిన్ను వలె ప్రభువా మేము కూడా ఒకరినొకరు ప్రేమించుకునేలాగున, మమ్మల్ని వలె మా పొరుగు వారిని ప్రేమించమనేటువంటి ఆజ్ఞను మా జీవితాలలో, మా సంఘాలలో స్థిరముగా పునాది వేసుకుంటూ దానిలో నడవగలుగులాగున మమ్మల్ని ప్రోత్సహించమని మా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.